నమస్తే అన్న, నా పేరు సంధ్య. నేను బీసీల కోసం మాట్లాడాలనుకుంటున్నాను. మా బీసీ హాస్టల్లో పిల్లలకి ఫుడ్ సరిగ్గా లేదు, రూమ్స్ సరిగ్గా లేవు, వాటర్ సదుపాయం అంతగా లేదు. రూమ్స్ అయితే ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ అంటే ఎందుకు ఇచ్చేస్తున్నాను అంటే మీ ముందుకు ఇవన్నీ తీసుకొస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేటు ఉన్నాయి, మీరు అధికారంలోకి వస్తే మా బీసీ హాస్టల్ని ప్రైవేట్ స్కూళ్ళ పరంగా కానీ లేదా హాస్టల్ పరంగా కానీ మీరు అభివృద్ధి చేస్తారా? ఈ ప్రభుత్వం ఎందుకు బీసీ వాళ్ళన్నా లేదా ఈ బీసీ హాస్టల్ అన్నా ఎంత చులకనగా చూస్తుంది? అది నాకు కావాలి. నమస్తే. అమ్మా, ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొన్న ఒక ఘటన జరిగింది. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ ఊర్లో ఉన్న వైకాపా నాయకులు పిల్లలందరూ వచ్చి అతని చితకబాది అతను చదువుతున్న పుస్తకం నుంచి కాగితాలు చింపి అమర్నాథ్ గౌడ్ నోరులో ఆ కాగితాలు కుక్కేసి బతుకుండగా పెట్రోల్ చేతులు కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. చంపేశారు. ఆ కుర్రోడు మొన్న జైలుకి వెళ్లి మళ్లీ బెయిల్ పైన బయటకు వచ్చేశాడు. ఊరేగింపుతో ఇంటికి తీసుకెళ్లారు వైకాపా నాయకులు. చూడండి పరిస్థితి ఎంత అన్యాయమో మీరు చూడండి. మా బీసీలు మా ఎస్సీలు అంటాడే ఈ సైకో జగన్, ఆయన సైకోయిజం కి ఇది ఒక ఉదాహరణ. ఎంత అన్యాయమో చూడండి. ఇంతేకాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నాకున్న సమాచారం మేరకు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి వేధించింది ప్రభుత్వం. అడ్డగోలుగా మన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. అందుకే సూపర్ 6 లో ఒక్క 6 తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం అమలు చేస్తున్నాం. ఆ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా. ఎవరిని అసభ్యంగా మాట్లాడాలన్నా, మన పైన దాడి చేసినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థుల కోసమే ఈ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం. గురుకుల పాఠశాలలు కానీ బీసీ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం అవి కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. అందుకే గతంలో కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి మన హాస్టల్స్ రిపేర్లకి ఖర్చు పెడతాం జరిగింది. కానీ అది సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన హాస్టల్స్ లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్కన మనకు రావాల్సిన పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది తల్లి. అవి రద్దు చేసింది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య మళ్లీ అమలు చేస్తామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నాం. ఈ వసతి దీవెన, విద్యా దీవెన ఒక పనికిమాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. ఇప్పుడు తల్లి బిడ్డ అకౌంట్లు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్లు పెట్టుకోవాలంట. ఎందుకండి గోలా? డబ్బులు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్లు వేయచ్చు కదా, అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధానం రద్దు చేస్తాం. డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్ లోకి వేస్తాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాయిగా చదివించే బాధ్యత తీసుకుంటారు. అంతేగాని మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలా, లేదంటే హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ.